హలో ఎవ్రీవన్. ఈ వీడియో 1 మంత్ బ్యాక్ వీడియో అండి. ఇంకా ఫైనల్‌గా ఎప్పటినుంచో నేను అనుకున్నదైతే జరిగింది. అది ఏమిటో కాదు, మా జయదీత్య పాప అక్షరాభ్యాసం. యాక్చువల్‌గా జయదీత్య పాపకి 3 వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాం. బట్ అయితే మా హస్బెండ్ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఇప్పటి నుంచే చదువెందుకు, తన బాల్యాన్ని ఎంజాయ్ చేయని అని అలా అంటూ ఉండేవాళ్ళు. నేను కూడా అది కరెక్టే కదా అనిపించింది నాకు కూడా. ఇంకా ఫైనల్‌గా చేయించేసాం అనమాట. దానికోసం మేమైతే విజయనగరం సరస్వతీదేవి టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. ఇక్కడ అక్షరాభ్యాసం పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజకి సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఒక 500 అలా కట్టాలి. అక్కడ మాలాగే చాలామంది వచ్చారు అక్షరాభ్యాసానికి అయితే. ఇంకా మొత్తానికి బుజ్జి బుజ్జి చేతులతో అలా దిద్దించేసాం. నేను నిజంగా అది అలా రాస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ అలానే అనిపిస్తుందేమో. ఇంకా ఎలా చదువుతుందో ఏంటో అనేది ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ వాళ్ళ నాన్నతో బియ్యం మీద దిద్దించారు. తర్వాత నాతో పలక మీద దిద్దించారనమాట. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే, పలకని వాళ్ళు ఇచ్చిన ఒక ఫోటోని కూడా పాప తలపై పెట్టి గుడి చుట్టూ తిరగమన్నారని చెప్పారనమాట. ఒక 3 సార్లు తిరగమని చెప్పారు. ఇంకా దాని తర్వాత అక్కడ ఒక పిల్లలందరూ ఆడుకోవడానికి అక్కడ జారుడు బల్ల, అలాగే ఉయ్యల ఉంది. ఇంకా పిల్లలు అవి చూస్తే ఊరుకుంటారా? ఇంకా కొద్దిసేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత అక్కడ విజయనగరం వెళ్ళామంటే అక్కడ పైడితల్లమ్మ గుడికి వెళ్ళాల్సిందే కదా! ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్‌కి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలాగే రెస్టారెంట్ అపియరెన్స్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ స్పైడర్ మ్యాన్, ఉయ్యాల అండ్ జారుడు బల్ల అవన్నీ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.